హైదరాబాద్ లో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఓల్డ్ సిటీలోని మక్కా మసీద్లో ముస్లిం సోదరులంతా సామూహిక రంజాన్ ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ ప్రార్థనలో ముస్లిం సోదరులు భారీగా ఉన్నారు. నమాజ్ కోసం ప్రభుత్వం అక్కడ తగిన ఏర్పాట్లు కూడా చేస్తోంది. చార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలతో పూర్తిగా అక్కడ నిఘాను పెట్టారు. మసీదు చుట్టుపక్కల ప్రదేశాల్లో పార్కింగ్ ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు. మరి కాసేపట్లోనే ఆ మక్కా మసీదు పరిసరాలు ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమల్లో ఉన్నాయి. మా ప్రతినిధి విజయ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఓల్డ్ సిటీలో అక్కడ ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లోనే ప్రార్థనలు కూడా జరిగే అవకాశం ఉండడంతో అక్కడ డీటెయిల్స్ ని గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు. ఓ టు విజయ్. సుమతి, పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరిమణులందరూ కూడా ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనము చార్మినార్ వద్ద ఉన్నటువంటి మక్కా మస్జిద్ దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ నమాజ్లో పాల్గొని చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు అల్లాని ప్రార్థించడం కోసము మక్కా మస్జిద్కి అయితే చేరుకున్నారని చెప్పాలి. వేలాది మంది ముస్లిం సోదరులు ఇక్కడ ప్రార్థనల కోసం అయితే మక్కా మసీదుకు వచ్చారు. చార్మినార్ వద్ద ఉన్నటువంటి ఈ యొక్క మక్కా మసీద్ చుట్టూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఇటు ఇంటెలిజెన్స్ విభాగాలు కావచ్చు, లేకపోతే లా అండ్ ఆర్డర్ కావచ్చు, అలాగే ఎస్బీ వర్గాలు కావచ్చు, ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేసుకొని అటు మౌంటెడ్ పోలీసులు కావచ్చు అండ్ అలాగే వజ్రా వెహికల్స్ను కూడా ఏర్పాటు చేసుకొని ప్రార్థనలకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఇటు పోలీసులు అయితే భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా కూడా పూర్తిగా ఈ యొక్క రంజాన్ సంబంధించి పండుగ సందర్భంలో అయితే పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఈ యొక్క రంజాన్ కు సంబంధించి కూడా చాలా మంది రోజాలు ఉండడము, అంటే ఒక్క పొద్దులు అంటారు, ఏదైతే ఆ ఒక్క పొద్దులు ఉండడము, రోజాలు ఉండడము, అలాగే భక్తి శ్రద్ధలతోటి పేదలకు దానాలు చేయడము, ఇలాంటివి కూడా ముస్లిం సోదరులు చేస్తూ ఉంటారు. కొంతమంది ముస్లిం సోదరులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో బ్రదర్, అయిపోయిందా మీ ప్రార్థన? అల్హమ్దులిల్లా, अस्सलाम वालेकुम, सबको ईद मुबारक। यहाँ पर बेहतरीन इंतजाम था हुकूमत की तरफ से और हमारे एमआईएम पार्टी की तरफ से, हमारे असद साहब की तरफ से बेहतरीन इंतजाम था और अल्हम्दुलिल्लाह सबके साथ ईद की शुभकामनाएं और ईद मुबारक। సో మీ ప్రార్థన అయిపోయిందా? మా ప్రార్థన అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉగాది శుభాకాంక్షలు. తర్వాత మనకు పండుగ వచ్చింది, అంతా మనకు క్షేమంగా అయిపోయింది, అంతా మంచిగా ఉన్నారు, అందరం మంచిగా ఉండాలి మనం కోరుకుంటున్నాం. ముంగడ కూడా మనం మంచిగా ఉండాలి. థ్యాంక్స్. అంటే మీకు సంబంధించినటువంటి క్యాలెండర్ ప్రకారంగా ఇక్కడ రంజాన్ మాసం అనేది చివరి నెల, అలాగే ఈ నెలంతా కూడా చాలా అందరూ క్షేమంగా ఉండాలంటూ కూడా మీరు రోజాలు ఉంటారు, ఉపవాసాలు ఉంటారు, అల్లాని ప్రత్యేకంగా కూడా ప్రార్థిస్తూ ఉంటారు. సో ఎలా అనిపిస్తోంది ఈ యొక్క పండగ వాతావరణం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఎప్పుడైనా అందరూ ఏ మతమైనా ఏ కులమైనా మనం మంచిగా ఉండాలనుకుంటాము. ఎప్పుడైనా కానీ మనం ప్రేయర్ చేస్తే అందరినీ మనము మంచిగా ఉండాలని కోరుకుంటాం. ఉగాది కానీ గణేష్ చవితి కానీ మనం ఏ పండుగ ఉన్నా కానీ మనం ఫాలో చేస్తాం, అంతా చేస్తాం, మనము అంతా మంచిగా ఉండాలని మనం కోరుకుంటాం. చాలా మీతో మాట్లాడుకోవడం మాకు చాలా థ్యాంక్స్. చాలా మంచి జరిగింది, చాలా మంచి. आपका हो गया प्रार्थन? हाँ, हो गया, ईद हो गया हमारा। तमाम हैदराबाद के पूरे मुसलमानों के लिए ईद की मुबारकबाद पेश करते हैं और बहुत अच्छा रहा इंतजाम हुकूमत की तरफ से भी। और मक्का मस्जिद में हज़ारों की तादाद में जो है मुसलिम नमाज अदा करें, ईदगाह पर भी नमाज अदा करें। हम तमाम अपने मुल्क के हुब्बुल वतनों को ईद की मुबारकबाद देते हैं. సో పండగ అంటేనే ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కూడా తీసుకుంటా ఉంటారు. వాళ్ళ ప్రార్థనలు కావచ్చు, లేకపోతే అల్లాని వేడుకునేటువంటి ఆ యొక్క ఏదైతే ఉపవాస దీక్ష కావచ్చు, ఇదంతా కూడా ముగించుకొని రంజాన్ పురస్కరించుకుంటారు. సో మీ ప్రార్థన అయిపోయిందా? हाँ, इबादत कंप्लीट हो गया हमारा, पूरा रमज़ान पीसफुल हो गया, इबादत हो गई, नमाज हो गई, तिलावत हो गई, रोज़ा हो गया, ज़कात हो गया, जज़बुल कुरान का जलसा हो गया। मैं कुल हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से, अवैसी साहब की जानिब से आप तमाम को शुभकामनाएं देता हूँ ईद की, हमारे हिंदू मुस्लिम भाइयों को, पूरे देश के वासियों को, और शुभकामनाएं देता हूँ कि हमारे मुल्क में अमन और शांति रहे और पूरे आलम में इस्लाम में अमन और शांति रहे। क्योंकि ये जंग की वजह से जो रेट्स हाइक हो रहे हैं, गैस सिलेंडर प्रॉब्लम, पेट्रोल प्रॉब्लम हो रहा, इससे देश की एक आम लोग, मिडिल क्लास के लोग परेशान हैं। हम दुआ करते हैं कि ये सब परेशानियाँ दूर हो के हमारे देश में अमन शांति हो और देश तरक्की करे और खुशहाली हासिल हो।
సో సుమంతి చూస్తా ఉన్నాము, హిందూ ముస్లిం అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి, దేశం బాగుండాలి అని చెప్పి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ముస్లిం సోదరులు అయితే ప్రార్థనలో పాల్గొన్నారు. అలాగే అల్లాని కూడా వేడుకున్నామంటూ కూడా ముస్లిం సోదరులు నమాజ్లో పాల్గొన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మాట్లాడుతున్నారు. పూర్తిగా ఇటు చార్మినార్ పరిసర ప్రాంతాలన్నీ కూడా సో ఇటు ముస్లిం సోదరులతోటి ప్రార్థనలతోటి అయితే నిండిపోయిందనే చెప్పాలి. సో ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే రంజాన్ అనేటువంటి మాసము సో ఈ క్యాలెండర్ ప్రకారంగా అంటే ముస్లిం క్యాలెండర్ ప్రకారంగా అది చివరి నెల అవుతోంది. సో ఆ నెల అంతా కూడా ఇటు శాంతికి సంబంధించి అలాగే మానవాళికి సంబంధించినటువంటి ఏదైతే శాంతిని నెలకొల్పేందుకు కూడా ఈ రంజాన్ మాసాన్ని అల్లా సృష్టించాడు అంటూ కూడా ఇటు మత పెద్దలు చెప్తా ఉంటారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ నెలలో రంజాన్ మాసంలో రోజాలు ఉండడం అంటే ఉపవాస దీక్షలు తీసుకోవడము, ఉపవాసాలు ఉండడము, అలాగే పేదలకు వారి సంపాదనలో కొంత భాగాన్ని తీసి పేద ప్రజలు ఎవరైతే ఉంటారో పూర్ పీపుల్కి హెల్ప్ చేయడము, ఆ పేద ప్రజలకు కూడా వాళ్ళు దాన ధర్మాలు చేయడము, అలాగే వారి ఇంటి వద్ద కావచ్చు లేకపోతే బహిరంగంగా కావచ్చు సామూహికంగా కావచ్చు అన్నదాన కార్యక్రమాలు లాంటివి చేయడము. సో ఇవన్నీ కూడా అంటే ఒక మానవ జీవన శైలి అనేది మెరుగుపడడం కోసము, అలాగే మానవులకు సంబంధించి శాంతిని మానవాళ్ళలో శాంతిని నింపేందుకు ఈ యొక్క అల్లా ఈ యొక్క రంజాన్ మాసాన్ని కూడా సృష్టించాడు అంటూ కూడా ఇటు ముస్లిం మత పెద్దలు కూడా చెప్పుకున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో మొత్తానికి చాలా శాంతి భద్రతల నడుమ ఇటు ప్రార్థనలు కొనసాగాయని చెప్పాలి. ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా దేశం బాగుండాలి, హిందూ ముస్లిం అనేటువంటి తేడా లేకుండా ప్రజలందరూ బాగుండాలి అంటూ కూడా ప్రార్థనలు అయితే చేశారు. ఇక హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా మత సామరస్యం వెల్లివిరుస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటు దివాళీ కావచ్చు, గణేష్ చతుర్థి కావచ్చు, ఇటు రంజాన్ కావచ్చు, బక్రీద్ కావచ్చు. సో ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరు హిందూ ముస్లింలు కలిపి చేసుకుంటాం మేము, ఇక్కడ కేవలం దేశభక్తి ఒకటే ఇంకేమీ లేదంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు. సుమతి రైట్ విజయ్, చూడొచ్చు ఓల్డ్ సిటీ అంతా కూడా రంజాన్ ఫెస్టివల్ తో కళకళలాడుతూ ఉంది. నిన్న శుక్రవారం లాస్ట్ శుక్రవారం కావడంతో నిన్నటి నుంచి కూడా ఓల్డ్ సిటీలో అంటే చార్మినార్ మక్కా మసీదు ప్రాంతంలో అంతా కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ ముబారక్ చెప్పారు.